నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు మరియు నివారణ చర్యలు ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె జ్యోతి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, పశువైద్య కళాశాల, మామ్నూరు, వరంగల్. నమస్కారం మేడం. ఈనాటి కార్యక్రమంలో పశువులలో వచ్చే వర్షాకాలంలో వచ్చే పశువులలో శ్వాసకోశ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి మరి మీకు ఎటువంటి సందేహాలున్నా సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. మేడం, ఇప్పుడు మనము పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఫస్ట్ ఏంటంటే శ్వాసకోశ వ్యవస్థ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి వివరించండి. తప్పకుండా అండి. శ్వాసకోశ వ్యవస్థ అనేది జంతువుల శ్వాస ప్రక్రియకు అవసరమైన ప్రాథమిక వ్యవస్థ. దీని సహాయంతో ఆక్సిజన్ అనేది కణాలలోకి చేరి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది. ఈ వ్యవస్థకి సంబంధించిన భాగాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రకాలుగా డివైడ్ అవుతాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని రెస్పిరేటరీ సిస్టమ్ని మనం డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో ముక్కు, నాసికా కుహరాలు, గొంతులో ఉండే ఫారింగ్స్, లారింగ్స్, ఇంకా ట్రేకియా, ఇవన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ భాగాలు అనేసి అంటారు. అదేవిధంగా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ భాగాలు ఇవి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ట్రేకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, అల్వియోలై, ఇంకా ప్లూరా అనేది మనం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క భాగాలుగా గుర్తించవచ్చు. అయితే ఎప్పుడైనా కూడా ఇందులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఏదైనా గ్రోత్ అంటే ఏదైనా పుండు లాంటిది కానీ, అల్సర్స్ అన్నమాట, లేదు అంటే ఏదైనా గ్రోత్ రావడం కానీ, ఏదైనా మాస్ టైప్ రావడం కానీ అలా వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఏదైనా సంక్రమణ వల్ల ఈ భాగాలలో దెబ్బతింటే అప్పుడు మనం శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులని గుర్తించవచ్చు. వాటి లక్షణాలను బట్టి ఇది శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేసి ఉంటుంది. కాబట్టి మనం ఆ లక్షణాలను అనేది చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పశువులలో వచ్చే ముఖ్యమైన శ్వాసకోశ వ్యాధుల గురించి చెప్పండి. అసలు ఈ వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణాల గురించి కూడా చెప్పండి మేడం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మేనేజ్మెంటల్ ప్రాక్టీస్ అనేది సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ముఖ్యంగా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అన్నమాట. చాలామంది యజమానులు తెలియక వాళ్ళు పశువులని కానీ జీవాలని కానీ తడి పాకలలో ఉంచుతారు. సాధారణంగా వాటికి పూర్ వెంటిలేషన్ అన్నమాట. వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండకుండా, గాలి ప్రసరణ అనేది కానీ, వెలుతురు అనేది కానీ సరిగ్గా లేకుండా అంతా కూడా ఒకే గుడిసెలో కట్టివేయడము, చాలా స్పేస్ అనేది చాలా తక్కువగా ఇచ్చి అంతా గుంపుగా ఒకే గుడిసెలో పెట్టడము, షెడ్లలో ఉంచడము. అక్కడ ఒక 25 పశువులు ఉండాల్సిన చోట ఒక 80 నుంచి ఒక 100 పశువుల్ని ఉంచడం, 4 వంతులు ఎక్కువగా అన్నమాట. అలా పెట్టడం వల్ల అవి ఒత్తిడికి గురి కావడం వల్ల, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురి కావడం వల్ల, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పశువుల్ని తరలించడం కూడా ఈ శ్వాసకోశ వ్యాధులు రావడానికి ముఖ్యమైన కారణాలు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాతావరణంలోని మార్పులండి. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే వాతావరణంలో ముఖ్యంగా ఒకేసారి వర్షం పడడం జరుగుతుంది. వెంటనే 3-4 రోజుల తర్వాత బాగా ఏదో ఎండాకాలంలో ఎండలు వచ్చినట్టుగా చూడడం జరుగుతుంది. సో ఈ వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే అధిక తేమతో కూడిన గాలి అనేది ఉండడం వలన అవి ఈ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ వృద్ధి చెందడానికి కారణమవుతాయి. అదేవిధంగా అనారోగ్యకరమైన వాతావరణం ఈ ఫ్లూ అనుకోవచ్చు. మనం ఇప్పుడు సాధారణంగా మన మనుషులలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నీ కూడా వైరల్ జ్వరాలు వస్తున్నాయి అంటారు కదా. అదేవిధంగా పశువులలో కూడా వైరల్ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. అది కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లుయెంజా అని చెప్పొచ్చు అన్నమాట. అదేవిధంగా బ్యాక్టీరియల్ వ్యాధులలో చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం, చలికాలంలో మనము ముఖ్యంగా హెమరేజిక్ సెప్టిసిమియా, అది ఎక్కువగా ఊపిరితిత్తుల్ని నాశనం చేసే వ్యాధి అన్నమాట.
అదేవిధంగా ఫంగల్లో మనం చూసుకున్నట్లయితే ఈ హిస్టోప్లాస్మోసిస్ కావచ్చు, బ్లాస్టోమైకోసిస్ కావచ్చు, అదేవిధంగా ఆస్పర్జిల్లస్ కావచ్చు, వీటన్నిటి వలన కూడా మనము ముఖ్యంగా పశువులలో శ్వాసకి సంబంధించిన వ్యాధులకి గురి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే పాకలను చాలా తడిగా ఉంచడము, పరిశుభ్రంగా కడగకపోవడం వలన, ఇంకొకటి ఎక్కువగా కూడా వెంటిలేషన్ లేకపోవడం మనం ఏ విధంగా చెప్పుకున్నామో అది, దానితో పాటు ముఖ్యంగా మనము అధిక తేమతో కూడిన వాతావరణము, అదేవిధంగా ఒత్తిడికి గురి కావడము, సరైన పోషకాహారం అనేది పశువులకు కానీ జీవాలకి అందించకపోవడం వల్ల కూడా ఇవి త్వరగా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువులలో వీటికి సంబంధించిన వ్యాధులు అనేది త్వరగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పారాసైటిక్ డిసీజెస్ వల్ల, ఇంకొకటి వైరల్ డిసీజెస్ వల్ల మనము రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాము. పారాసైటిక్ డిసీజెస్ చూసుకున్నట్లయితే లంగ్ వామ్, లంగ్ ఫ్లూక్ అనేది తరచుగా ఈ శ్వాసకు సంబంధించిన డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నాసల్ సిస్టోజోమియాసిస్, ఇందులో కూడా మనకి గురక వ్యాధి అంటాము. ముఖ్యంగా అది ఏంటి అంటే నాసల్ సిస్టోజోమియాసిస్లో సిస్టోజోమా నాసల్ అనే ఆర్గానిజం ఏదైతే ఉంటుందో అది ముక్కులోకి చేరి అది ఒక గ్రోత్ని కాజ్ చేసి శ్వాసకి అడ్డంగా ఉండడం వలన కూడా మనం తరచుగా శ్వాసకు సంబంధించిన వ్యాధులని చూడవచ్చు. ముఖ్యంగా గాలి కాలుష్యం ఏవైతే ఉన్నాయో విష వాయువులు అంటామో, ఈ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదు అంటే ఏదైనా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు, వాటి నుంచి వెలువడే కలుషితమైన గాలి వల్ల కూడా మనము పశువులలో ఈ శ్వాసకు సంబంధించిన వ్యాధులని చూడవచ్చు. అదేవిధంగా మనము ఏదైనా పాయిజన్ కండిషన్స్ కావచ్చు, నైట్రేట్ పాయిజనింగ్ కావచ్చు, లెడ్ పాయిజనింగ్ కావచ్చు, సైనైడ్ పాయిజనింగ్ కావచ్చు, ఇందులో కూడా మనం శ్వాసకు సంబంధించిన లక్షణాలని గుర్తించవచ్చు. ఇవి ఏంటి అంటే ఇవన్నీ పాయిజనింగ్స్ కూడా ముఖ్యంగా మనకి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా మీరు ప్రధాన కారణాలు ఇవి వస్తాయని బాగా చెప్తున్నారు మేడం. అంటే అంటే వాటికి సంబంధించి కూడా అన్నీ చెప్పారు, బాగానే ఉంది. అయితే ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారా ఈ శ్వాసకోశ వ్యాధులలో? మనం చెప్పుకున్నట్లు ఈ ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా మనం అంటే వ్యాధి బారిన పడిన పశువులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి యొక్క తుంపర్లు అన్నమాట, ముక్కు నుంచి కారే స్రావాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి త్వరగా జలుబు, దగ్గు లాంటివి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుంపర్లు, దగ్గు అంటే వ్యాపించే అవకాశం ముందు మనం ఒక కాల్ తీసుకుందాము. కాల్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మేడం నా పేరు బాబురావు. మేడం బాబురావు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం మేడం. మేడం ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం అది డైరీ ఫామ్ ఉంది మేడం. ఓకే. అయితే గేదెలకు డెక్కలు మొత్తం మెత్తపడిపోయి వాపు వచ్చేస్తున్నది మేడం. ఓకే ఓకే. అది కొంచెం తగ్గట్లేదు, గేదెలు నడవలేకపోతుంది. అంటే గేదెలు అంటున్నారు, వయసు ఎంత అండి? ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఒక 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 ఉన్నాయా? అవును మేడం. 10లో మీకు అంటే అన్ని ఒకే ఏజ్ గ్రూప్ గేదెలు ఉన్నాయండి? కాదు మేడం, ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గేదెలు ఉన్నాయి మేడం. 3 ఈతలు, 2 ఈతలు, 3 ఈతలు, 2 ఈతలు. అన్ని కూడా కట్టట్లేదా, లేదంటే అందులో ఏదైనా? మేడం 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 కట్టకపోవడం కాదు మేడం, డెక్కి ఉంది కదా మేడం, కాలకు డెక్కి కింద పాదాలు, అది మొత్తం పాపు వచ్చేసి మొత్తం మెత్తపడిపోతుంది. ఓకే. అంటే మీరు ఉంచే షెడ్ లో వాటర్ కానీ అది ఎక్కువగా ఏమంటారు చెరువులో వెళ్ళడం కానీ అలా ఏమైనా అంటే చూస్తున్నారా, లేదంటే మీరు ఉంచే దాన్ని అంటే గేదెల్ని పెట్టే ప్లేస్ అనేది బాగా నీట్ గా ఉంటుందా అండి? నీట్ గానే ఉంటుంది మేడం, కింద మొత్తం ఫ్లోరింగ్ ఉంటుంది మేడం. ఫ్లోరింగ్ ఉంటుందా, అంటే స్మూత్ ఫ్లోర్ ఉంటుందా? స్మూత్ కాదు మేడం, కొంచెం గచ్చు ఉంటుంది మేడం. గచ్చు ఉన్నట్లయితే మామూలుగా ఇది పెండ కానీ యూరిన్ కానీ చేస్తుంది కదండి,
అవి వెంటనే తీసేసి కొంచెం దాన్ని పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణం దొరుకుతుంది మీకు, దాంతో క్లీన్ చేయండి. ఆ పాక అంతా కూడా క్లీన్ చేయొచ్చు. ప్లస్ మీకు ఏదైతే గేదెల్లో ఏదైతే మీరు అంటున్నారో ఆ పుండ్లు లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? పుళ్ళు కూడా ఏం పెద్ద కనబడలేదు మేడం, మొత్తం ఇట్లా వాపొచ్చినట్టుగా మొత్తం 2 గిట్టల మధ్యలో పుండ్లు అట్లాంటివి ఏమైనా చూసారా? కుంటుకుంటూ నడవడం గానీ? కుంటుకుంటూ నడుస్తున్నాయి కానీ పుళ్ళు అనేది కనబడట్లేదు, కానీ మొత్తం మెత్తబడిపోతుంది. అంటే మీరు పెట్టే కాల్షియం, మీ పోషకాహారం అనేది ప్రాపర్ గా లేదండి. కాల్షియం మినరల్ మిక్చర్స్ అనేవి దొరుకుతాయి మీకు, అవి కొంచెం వాడి చూడండి. అదే విధంగా ఏదైనా పుండ్లు ఉండుంటాయి చిన్నగా, అదేంటంటే మనకి పింపుల్ లాగా స్టార్ట్ అయిపోయి పగిలిపోతుంది, దానివల్ల అవి సరిగ్గా నడవలేకపోతుంటాయి. కాబట్టి ఒకసారి మీరు చూడండి. గాలికుంటు వ్యాధి టీకా వేశారా అండి? మేడం అది గాలికుంటు టీకా వ్యాధి, అది టీకా అనేది వేయించుకోండి తప్పనిసరిగా. ఎందుకంటే ఈ వర్షాకాలంలో చలికాలంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కూడా మీ పశువులకి కంపల్సరిగా ఈ గాలికుంటు టీకా, ఇంకొకటి హిమరేజిక్ సెప్టిసిమియా అనేసి వ్యాక్సిన్ దొరుకుతుందండి. హిమరేజిక్ సెప్టిసిమియా ఇంకా బ్లాక్ వాటర్ 2 కలిసి కూడా మీకు ఒక టీకా దొరుకుతుంది. ఇది కూడా మీ నియర్ బై డాక్టర్ని అడిగితే మీకు ఇస్తారు. అంతలోపు మీరు పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో ఆ ప్లేసెస్ని కూడా మొత్తం క్లీన్ చేయండి. క్లీన్ చేసి ఆయింట్మెంట్ దొరుకుతుంది, ఆయింట్మెంట్ అప్లై చేయండి. అదేవిధంగా మినరల్ మిక్చర్ని ఒక నెల పాటు వాడండి. అట్లా వాడడం వల్ల కూడా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ఒక్క గేదెకి కాకుండా అన్ని గేదెలకు కూడా వచ్చినట్లయితే మీ గచ్చు అనేది ప్రాపర్ గా చూసుకోండి. అంటే అది తడి గాని అన్ని గేదెలు కాదు, ఒకటే గేదె. ఒక్క గేదె అయితే దాన్ని సపరేట్ గా ఉంచండి. సపరేట్ గా ఉంచి గాలికుంటు వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందులోనే మనం ఈ కుంటడము, కాళ్ళలో సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తాము. కాబట్టి మీరు తప్పకుండా ఒక టీకా అనేది వేయించండి. దాన్ని కొంచెం అంటే ఆ వ్యాధి టీకా అయ్యాక ఈ మిగిలిన గేదెలతో పాటు కలపండి. అప్పటి వరకు దాన్ని దూరంగా ఉంచండి. దాన్ని క్లీన్ చేస్తూ ఉండండి. రోజు పొద్దున సాయంత్రం ఒక 2 పూటలు క్లీన్ చేయండి. అదేవిధంగా దానికి ఆయింట్మెంట్ దొరుకుతుందండి. ఆయింట్మెంట్ ఒకవేళ మీరు ఎక్కడుంటారు? నియర్ బై వెటర్నరీ డాక్టర్ మీకు అవైలబుల్గా ఉంటారా? అట్లా అయితే డాక్టర్స్కి ఒకసారి చూపించి ఒక లోషన్ అనేది దొరుకుతుంది మనకి, చార్మిల్ కావచ్చు, కిస్కిన్ అనేసి. ఆ లోషన్ మీరు అప్లై చేయండి. మీకు ఒక 7 రోజుల్లో మనం అంటే ట్రీట్మెంట్ చేసినట్లయితే త్వరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. మేడం, ఇందాక మీరు చెప్తున్నారు అంటే దగ్గు తుంపర్ల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని చెప్తున్నారు. కంటిన్యూ చేయండి మేడం. అదే ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అన్నారు కదా. ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఏవైతే సూక్ష్మ ద్రవ బిందువులు ఉంటాయో వాటి ద్వారా ముఖ్యంగా ఈ గాలి ద్వారా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కూడా ఈ వైరల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. మనం ఈ మధ్యన అవుట్ బ్రేక్ అనేది కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ కోళ్లలో మనం చూసుకున్నట్లయితే ఒక్క షెడ్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది అంటే అది దేశవ్యాప్తంగా కూడా ఇన్ఫెక్షన్ని కాచేస్తుంది అనమాట. అదేవిధంగా కలుషితమైన ఆహారం ఇవ్వడము, కలుషితమైన నీరు, అవి అధిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎక్కువగా ఇవి పశువుల సమూహంలో ఉండడము. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం అధిక తేమతో కూడిన వాతావరణంలో ఉండడం వల్ల కూడా మనము ఈ రెస్పిరేటరీ డిసీజ్ అనేవి త్వరగా ట్రాన్స్మిట్ అవుతాయి. ముఖ్యంగా అట్లనే అంటే ఇవి సూక్ష్మ బిందువుల ద్వారా మాత్రమే కాకుండా ఎక్కువగా ఏదైనా శరీరం పైన కట్ అయినా కూడా మనకి ఏదైనా గాయాల ద్వారా కావచ్చు, చర్మం పైన ఏదైనా పుండు లాంటివి ఏమైనా ఉంటే కూడా ఇందాక కాల్ చేసిన వాళ్ళు చెప్పారు ఏంటి అంటే గిట్టల మధ్య ఇట్లా కుంటుకుంటుంది అనేసి. అట్లాంటి వాటి వల్ల కూడా పుండు వల్ల కూడా మనకి ముఖ్యంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ స్ప్రెడ్ అయిన వెంటనే కూడా మనకి ఈ లక్షణాలు అనేవి త్వరగా కనిపించవండి. మనకి ఈ లక్షణాలు కనిపించడానికి ఒక 5 నుంచి 7 రోజులు పట్టవచ్చు. కొన్ని అంటే డిసీజెస్ని బట్టి మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ కావచ్చు, వైరల్ డిసీజ్ కావచ్చు, వాటి ఇంక్యుబేషన్ పీరియడ్స్ని బట్టి మనకి ఈ వ్యాధి లక్షణాలని అనేది చూపించడం జరుగుతుంది.
కొన్ని ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాము పశువులు ఉన్నాయి, వాటిలో వ్యాధి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరి ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది దాటుతుంది, బట్ ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దానివల్ల కనిపించే లక్షణాలు అనేవి మనం చూడలేము. ఎందుకు అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పశువులలో మనము వ్యాధిని చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే పశువులు కానీ జీవాలు కానీ బలహీన పడినట్లయితే అప్పుడు మాత్రమే మనము త్వరగా ఈ వ్యాధి అనే కాదు, అంటే ఈ వ్యవస్థ అనే కాదు, అదర్ దాన్ దిస్ ఏదైనా వ్యవస్థలో కూడా మనము ఈ డిసీజెస్ అనేవి చూడడం జరుగుతుందన్నమాట. ఎక్కువగా ఇంకొకటి అధిక ఒత్తిడి లోనవ్వడము, ఇంకా ముఖ్యంగా వాతావరణానికి సంబంధించిన ఒత్తిడి, అంటే ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాము. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ పంజాబ్లో కానీ కొన్ని పశువులు ఉంటాయి, అవి చాలా అంటే స్ట్రాంగ్గా ఉండి కొంతవరకు వాటిని మన ప్రదేశానికి తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ స్ట్రెస్ వల్ల కూడా మనము ఈ విధమైన వ్యాప్తి అంటే శ్వాసకోశ డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేది చూడడం జరుగుతుంది. ఇందాక మీరు అంటున్నారు బ్యాక్టీరియా వల్ల వైరల్ వల్ల వచ్చే శ్వాసకోశ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే మొదటగా ఏం చెప్తారంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే శ్వాసకోశ వ్యాధుల గురించి వివరించండి. బ్యాక్టీరియా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కూడా పాషురెల్లా మల్టోసిడా. ఈ పాషురెల్లా మల్టోసిడా అనేది హిమరేజిక్ సెప్టిసీమియా, అదే తెలుగులో మనం చూసుకున్నట్లయితే దొమ్మ రోగం అంటాము, అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి. అదేవిధంగా బ్రాంకైటిస్ కావచ్చు, లేదు అంటే అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, ఇంకొకటి ఆస్పిరేషన్ నిమోనియా అంటాము. అది బ్యాక్టీరియా అని కాదు, బట్ అది కూడా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి వచ్చే వ్యాధి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాల్లో మనకి బాడిటెల్లా బ్రాంకిసెప్టికా అనే వైరస్ వల్ల కూడా మనం పశువుల్లోనే కాకుండా కుక్కలలో కూడా మనము శ్వాస సంబంధించిన వ్యాధులని చూడడం జరుగుతుంది. ముఖ్యంగా అదేవిధంగా పందులు ఇవన్నీ ఉంటాయి కదండి, అందులో కూడా మనకి యాక్టినోబాసిల్లస్ వల్ల కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించడం జరుగుతుంది. యాక్టినోబాసిల్లస్ ప్లూరోనిమోనియా అంటాము. ఈ బ్యాక్టీరియా అనేది పందులలో శ్వాసకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తుంది. అదేవిధంగా మనకి మైకోప్లాజ్మా బోవిస్, ఇంకా ఈ షీప్ అండ్ గోట్ ఉంటాయి కదా, అందులో వచ్చేసి చూసుకున్నట్లయితే మైకోప్లాజ్మా వల్ల మనకి ఎక్కువగా శ్వాసకు సంబంధించిన వ్యాధులని మనం చూడడం జరుగుతుంది. రైట్ మేడం. ఇప్పుడు దొబ్బ రోగం గురించి కూడా చెప్పండి మేడం. దొబ్బ రోగం పశువుల్లో వస్తుంది కాబట్టి దాని గురించి కూడా వివరించండి. దొబ్బ రోగం అనేది ముఖ్యంగా పాషురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పశువులలో ఈ పాషురెల్లా అనేది సాధారణంగానే ఏమంటారు అంటే కమెన్సల్ ఆర్గానిజం అంటారనమాట. అంటే ఆల్రెడీ మన శరీరంలో అది, అంటే పశువుల శరీరంలో అది ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పశువు బలహీనపడినప్పుడు, వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు, ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటామన్నమాట, సరైన పోషకాహారం లేనప్పుడు, బాగా మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు, అవి బక్కచిక్కి ఉన్నప్పుడు, అటువంటి కండిషన్స్లలో ముఖ్యంగా ఈ పాషురెల్లా మల్టోసిడా ఆర్గానిజం అనేది వృద్ధి చెందడం జరుగుతుంది. అలా వృద్ధి చెంది అది శరీరంలోకి అంటే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశించి తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరి మనకి ఈ వ్యాధి యొక్క లక్షణాలని చూపిస్తుంది అనమాట. ముఖ్యంగా దొబ్బ రోగంలో మనకి వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే కంటి నుంచి ముక్కు నుంచి నీరు కారడము. ఫస్ట్ కూడా మనము ఈ సీక్రిషన్స్ అనేవి ఫస్ట్ వాటరీ ఉంటాయి అన్నమాట, అంటే నీళ్ళలాగా చిక్కటి స్రావాలు కారుతూ ఉంటాయి. తర్వాత అవి అదర్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్తో రిలేటెడ్ అయ్యి మనకి పస్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే రక్తంతో కూడిన స్రావాలు అనేవి కారణం జరుగుతుంది. ఆకలి మందగించడము, తీవ్రమైన జ్వరం, మనం చూసుకున్నట్లయితే 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు కూడా జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో దాహం వేయకపోవడము, ఎక్కువగా నీరు త్రాగడము, లేదు అంటే దాహం వేయకపోవడము, అంటే నీరు తాగకపోవడము, నీరు ఎక్కువ తాగడం ఎక్కువ. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు శ్వాసకు సంబంధించిన వ్యాధులు నీరు అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. అదేవిధంగా ఆహారం తీసుకోవడం, మనకి ఏ విధంగా జ్వరం వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే
వాటర్ కానీ ఫుడ్ కానీ ఎలా తీసుకోమో పశువుల్లో కూడా కొంచెం ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంటేక్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఎక్కువ మందగించడము, అంటే చాలా డల్గా ఉండడము, బలహీనపడము, ఇంకా శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా శ్వాస తీసుకోవడము, నోటి ద్వారా శ్వాస తీసుకోవడము, శ్వాస రేటు కూడా అంటే శ్వాస ప్రక్రియ రేటు కూడా మనకి ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ అవుతుందన్నమాట. నార్మల్గా సాధారణ శ్వాసక్రియ రేట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 16 నుంచి. ప్రక్రియ గురించి తెలుసుకునే ముందు కాలర్ ఉన్నారు మేడం, కాలర్తో మాట్లాడినాక మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే అండి. నమస్తే అండి. హలో హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం. మా పేరు తెలంగాణ మండల్ వికారాబాద్ విలేజ్. మీ సమస్య ఏంటో చెప్పండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి, నమస్కారం మేడం. చెప్పండి. హలో, చెప్పండి సమస్య చెప్పండి. ఓకే ఓకే మేడం. మా రెండు బర్రెలకు పొదుపులాకు వచ్చి పాలు రావడం లేదు మేడం. అర్థమవుతుందా? పొదుగువాపు వ్యాధి వచ్చి పాలు రావడం లేదా అండి? అవును అవును మేడం. ఓకే, ఎప్పుడు ఈనిందండి? ఒక బర్రె 3 months అయింది మేడం. ఇంకొక బర్రె 7 నెలలు. 4 months. ఒక బర్రె 3 months, ఒక బర్రె 7 నెలలు అయిందా? షూర్. ఓకే, అంటే ఎన్నో ఈత అండి? 3వ ఈత మేడం. రెండిటికి కూడా 3వ ఈతనా? అంటే ఫస్ట్ పాలు ఎన్ని లీటర్లు ఇచ్చేదండి మొదటి 2 ఈతలలో? మొదటి 2 ఈతలలో పాలు ఎన్ని లీటర్లు ఇచ్చేది? మీ వాయిస్ సరిగా రావట్లేదండి. ఫస్ట్ 2 ఈతలు దగ్గర మేడం, కొత్తగా తీసుకున్నాం ఆ బర్రె. కొత్తగా తీసుకున్నారా? అంటే పొదుగంతా వాచి ఉందా అండి? ఓన్లీ ఒక్క రొమ్ము మాత్రమే మేడం. ఒక రొమ్ము మాత్రమే వాచి ఉంది. పాలు పిండినట్లయితే మీకు ఏమైనా పలుకులు అట్లా పడుతున్నాయా? అది కొంచెం కొంచెం వస్తుంది మేడం. అది వస్తున్న పాలు అంటే పాల రంధ్రం ఓపెనే ఉందా అండి? చూసారా, పాల రంధ్రం ఓపెనే ఉందా? లైట్ గా ఓపెన్ ఉంది. మిగిలిన 3 రొమ్ములు కూడా పాలు అంటే సరిగ్గానే ఉన్నాయా, లేదంటే పాలు వేడి చేసినప్పుడు పగలడం గానీ అలా జరుగుతుందా? ఓకే, మీరు మీ అంటే నియర్ బై డాక్టర్ కి ఏమైనా చూపించారా? ఏమైనా ట్రీట్మెంట్ గానీ మీరేమైనా సొంతంగా ఏమైనా చేశారా? అది సొంతంగా అంటే ఇప్పుడు సిద్ధుతాంతో వాయిస్ సరిగా రావట్లేదండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కార్యక్రమం చివర్లో అదనపు సమాచారంలో మేడం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేస్తే మేడం మీకున్న సమస్యలను నివృత్తి చేయవచ్చండి. ఇందాక శ్వాస ప్రక్రియ గురించి చెప్తున్నారు మేడం, కంటిన్యూ చేయండి. అదే అంటే ఏ విధంగా దొమ్మరోగం గురించి మనం మాట్లాడుతున్నాము. ఇందులో లక్షణాలు, ముఖ్యంగా లక్షణాలు చూసుకున్నట్లయితే అదే ఆహారం మందగించడం కానీ, వాటర్ సరిగా తాగకపోవడం కానీ, శ్వాస ప్రక్రియ రేటు అనేది పెరగడం. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే శ్వాస ప్రక్రియ అనేది రేటు అనేది 16 నుంచి 30 ఉంటుందన్నమాట పర్ మినిట్కి. సో అందులో ఎక్కువ ఆయాసపడడం కానీ, శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారడం కానీ, లేదంటే నోటితో శ్వాస తీసుకోవడము, గురక పెట్టడము. ఒక్కొక్కసారి మనం అంటే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పశు వైద్యుడు ఎప్పుడైతే పరీక్ష చేసినట్లయితే అంటే లోపలంతా కూడా లంగ్స్ అన్ని కూడా అంటే ఊపిరితిత్తులు కొంచెం జబ్బు పడడం అనేది జరగడం మనం చూడవచ్చు. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పారు మేడం, వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువ తడిగా ఉంటుంది కాబట్టి తడి అనేది అంటే పశువుల్లో శ్వాసకోశ రావడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అవునండి. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఇందాక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పారు, ఇప్పుడు వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పండి. వైరస్లను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ఫ్లుయెంజా వైరస్ అండి, ఇంకొకటి ఎర్రముక్కు వ్యాధి అంటాము, ఇన్ఫెక్షస్ బొవైన్ రైనోట్రేకియైటిస్. ఈ ఇన్ఫెక్షస్ బొవైన్ రైనోట్రేకియైటిస్ చూసుకున్నట్లయితే దాన్ని ఎర్రముక్కు వ్యాధి అంటాము. ఇది హెర్పిస్ వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది ముఖ్యంగా మనకి గేదెలు ఇంకా ఆవులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 3 నుంచి 5 సంవత్సరాల వయసున్న గేదెలలో ఎక్కువగా చూడడం జరుగుతుంది. అయితే ఈ ఎర్రముక్కు వ్యాధిలో శ్వాసకు సంబంధించిన లక్షణాలు మాత్రమే కాకుండా మనం ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ యొక్క లక్షణాలని కూడా ఇందులో చూడడం జరుగుతుంది. అంటే అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మనం అదే దొబ్బ రోగంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనము శ్వాసకు సంబంధించిన లక్షణాలని చూడడం జరిగింది. కానీ ఈ ఇన్ఫెక్షస్ బొవైన్ రైనోట్రేకియైటిస్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రిప్రొడక్టివ్ ట్రాక్ట్ డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ లక్షణాలు ఇవి కూడా సేమ్ అదే విధంగా వ్యాప్తి చెందుతాయి. ఎట్లా అంటే సూక్ష్మ ద్రవాలు బిందువుల ద్వారా దాని సీక్రిషన్స్ కావచ్చు, కలుషితమైన ఆహారము, నీరు తీసుకోవడము, గాలి ద్వారా, లేదంటే పశువులు గుంపులుగా మందలుగా చేరినప్పుడు ఏదైనా అనారోగ్యకరమైన పశువు ఉన్నట్లయితే వాటి నుంచి ఆరోగ్యకరమైన పశువులన్నిటికీ కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో ఎర్రముక్కు అన్నాము. సో ఏంటంటే ముక్కు అనేది ఫస్ట్ నీరు కారడం అనేది జరుగుతుంది. అంటే ముక్కు నుంచి ముక్కు నుంచి మనకి నార్మల్గా స్రావాలు కారుతూ ఉంటాయి, నీరు కారడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఆ నీరు కారడం వల్ల అది బాగా రబ్ చేసుకోవడం వల్ల అదేవిధంగా దాంట్లో ఏమంటారు ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం వల్ల బాగా ఇరిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇరిటేషన్ రావడము, అందులో ఉన్న మ్యూకోజా అనేది లైనింగ్ అంటే ఎపిథీలియం ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వడము, అందులో నుంచి ఇంకా రక్తంతో కూడిన స్రావాలు రావడం వల్ల ముక్కు అనేది మనకి ఎర్రగా మారడం జరుగుతుంది. అందుకనే దానికి పేరు ఎర్రముక్కు వ్యాధి అనేసి అంటారు. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లయితే ఈ శ్వాసకు సంబంధించిన ఏ వ్యాధిలో అయినా కూడా ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం అవ్వడం అనమాట. శ్వాస రేటు పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, లేదు అంటే గురక పెట్టడం కావచ్చు, లేదు అంటే మనకి నోటితో శ్వాస తీసుకోవడము, కళ్ళ నుంచి నీరు కారడము, అదేవిధంగా అధిక జ్వరం రావడము. అధిక జ్వరం చూసుకున్నట్లయితే 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా ఆహారం మందగించడం, ఎక్కువగా తీసుకోకపోవడము, మిగిలిన పశువులతో చూసుకున్నట్లయితే వెనుకబడిపోవడము, ఇవన్నీ మనం తరచుగా చూసే లక్షణాలు. అదేవిధంగా రిప్రొడక్టివ్ అన్నాం కదా, ఈ ఎర్రముక్కు వ్యాధిలో ముఖ్యంగా పశువులు కట్టకపోవడము, సరిగా ఈనకపోవడము, రిటెన్షన్ ఆఫ్ ద ప్లాసెంటా కావచ్చు, వెజైనైటిస్ అంటాము, వల్వైటిస్ అంటాము, ఇలాంటివన్నీ కూడా మనము ఇందులో చూడొచ్చు అనమాట. సో ఇట్లాంటి వ్యాధులను ఏంటి అంటే త్వరగా గుర్తించినట్లయితే పశు వైద్యుడిని సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే తగ్గించవచ్చు. లేదు అనుకుంటే ఎప్పుడైతే అంటే ఓనర్స్ చాలా వరకు యజమానులు వాళ్ళు సరిగ్గా గుర్తించలేక అది చివరి దశకి వచ్చే వరకు కూడా, అంటే లక్షణాలు చాలా చివరి దశకు వచ్చే వరకు కూడా చాలా అంటే ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడము, వైద్యుని చేత ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోకపోవడము, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు సొంత ట్రీట్మెంట్ చేసుకోవడము. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాధి అనేది చాలా స్ప్రెడ్ అయిపోయి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వెంటనే పశు వైద్యుని పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హెర్పీస్ వైరస్ అనేది కూడా స్ప్రెడింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక వైరస్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ముఖ్యంగా జూనోటిక్ డిసీజ్ అనమాట. ఇది ముఖ్యంగా పశువులు కావచ్చు, పందులు కావచ్చు, గుర్రాలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, అదేవిధంగా మన హ్యూమన్స్లలో కూడా, మనుషులలో కూడా సంక్రమించే అతి ప్రమాదకరమైన వ్యాధి. సో ఇందులో ఏంటి అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా గాలి తుంపర్ల ద్వారా ఈ స్రావాలు, ఈ బిందువుల ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇన్ఫ్లుయెంజా వ్యాధి. చాలా ఫాస్ట్ గా ఇందాక చెప్పుకున్న 2 వ్యాధుల కంటే కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాధి అనేది సీజనల్ చేంజ్ డేంజర్ కూడా అండి. వాతావరణంలో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే కూడా ఈ వ్యాధి లక్షణాలని చూస్తూ ఉంటాము. ఇప్పుడు మన మనుషులలో ఏ విధంగా ఈ వ్యాధి లక్షణాలని చూస్తామో అదేవిధంగా మనం పశువులలో కూడా, ముఖ్యంగా కోళ్ళలో చూసుకున్నట్లయితే ఈ వ్యాధిలో ఎక్కువగా మనం
వాటిల్స్ కానీ కోమ్స్ కానీ దాని స్కిన్ అనేది కూడా బ్లూయిష్ కలరేషన్లో మారడం జరుగుతుంది. కంటి చుట్టూ కూడా వాపు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా గురక పెట్టడం జరుగుతుంది. ఎక్కువగా ముక్కు నుండి ఎక్కువ వాటర్ సెక్రిషన్స్ కారడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎక్కువగా మరణాలని చూడొచ్చు అనమాట. ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లో సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోవడం వలన ఎక్కువ మరణ శాతం అనేది సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ పందులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా యాక్టినోబాసిల్లస్ ప్లూరోనిమోనియా వల్ల మనకి బ్యాక్టీరియల్ అనమాట. అది ఈ వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల పందులలో కూడా మనము ఈ చర్మం అంతా కూడా ఎర్రగా మారడము, అదేవిధంగా కనురెప్పలు కనుబొమ్మలు అవన్నీ కూడా బాగా ఎడిమా రావడం అనమాట, అంటే వాపు రావడము. అదేవిధంగా ముఖ్యంగా మరణాలు అంటే బాగా వీక్గా ఉన్న పిగ్లెట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటిలలో ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు గుర్రాల్లో కూడా చూసుకున్నట్లయితే గురక వ్యాధి ఎక్కువగా వస్తుందండి. గురకతో కూడిన శబ్దాలు ఎక్కువగా మనం తరచుగా చూడవచ్చు. అదేవిధంగా డొక్క అనేది ఎగిరేయడం అనేది చూడవచ్చు. దాంతోపాటు ఎక్కువగా సీక్రిషన్స్ అనమాట, అంతా కూడా చీము, చిక్కటి ద్రావాలు, అదేవిధంగా ఎక్కువ రక్తస్రావంతో కూడిన ద్రావాలు అంటే రక్తంతో కూడిన ద్రావాలు కావచ్చు. అదే ఇవన్నీ కూడా మనం ఈ లక్షణాలని ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లో మనం చూడడం జరుగుతుంది. మేడం ఇప్పుడు అంటే శ్వాసకు సంబంధించి అంటే మెయిన్ ఇంకా ఊపిరితిత్తుల విషయానికి వస్తే కనుక దాని వాపు అనేది వస్తుంది, ఊపిరితిత్తుల వ్యాపు అనేది. ఆ వాపు ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల్లో వాపు అనేది చాలా సాధారణంగా కనిపించే ప్రక్రియ అన్నమాట. ఎందుకు అంటే చాలా వరకు ఊపిరితిత్తుల్లో వాపు అనేది ఎక్కువగా ఏదైనా ద్రవాలు చేరడం వలన, ఊపిరితిత్తుల్లోనే నిలిచిపోవడం వలన, ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన, లేదంటే ఏదైనా ఫ్రాక్చర్ కేసెస్ కావచ్చు. ఆ ఫ్రాక్చర్లో కూడా నార్మల్గా ఈ ఎముకలు అనేవి విరిగి ఊపిరితిత్తులకు కూడా ఏదైనా గాయాలైనప్పుడు ముఖ్యంగా. అదేవిధంగా కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే డివార్మింగ్ ఇవి చేస్తూ ఉంటారు కదండి పశువులలో, ముఖ్యంగా నట్టల మందు ఈ చిన్న పశువులకి అంటే గేదెలు కావచ్చు, దూడలు కావచ్చు, ఇట్లాంటి వాటిలలో ముఖ్యంగా డివార్మింగ్ ఇచ్చేటప్పుడు చాలామంది తెలియక సైడ్ నుంచి ఇవ్వకుండా ఒకేసారి తలని స్ట్రైట్గా పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అది డివార్మింగ్ మెడిసిన్ అనేది అన్నవాహికలోకి వెళ్ళకుండా మనకి వాయు అంటే ట్రేకియాలోకి వెళ్ళిపోతుంది. ట్రేకియా నుంచి మనకి లంగ్స్లోకి చేరడం జరుగుతుంది. అది చాలా ప్రాణాపాయమైన స్థితి అన్నమాట. సో లంగ్స్లోకి చేరడం వల్ల ఏమవుతుంది అంటే లంగ్స్ యొక్క ఫంక్షన్ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇవి ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్ని కాచేస్తాయి అన్నమాట. ఆ ద్రవం అనేది చేరి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అక్కడున్న హెల్దీ అల్వియోలై కానీ ఆ ప్లూరా కానీ ఏదైతే ఉందో అవి ఎక్కువగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఈ దెబ్బతినడం వలన మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే బ్యాలెన్స్ అనేది ఉందో అది మిస్ అవుతుంది అనమాట. ఇక్కడ అలా మిస్ అయినప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఇది ఓన్లీ శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధే కాకుండా కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే గుండెకి సంబంధించిన వ్యాధి కూడా. ఈ గుండెకి సంబంధించిన వ్యాధి అంటే గుండె హార్ట్ ఫెయిల్యూర్స్ అంటాం కదా, మనం మనుషుల్లోనే వింటూ ఉంటాము ఈ పదాలు తరచుగా. అదే మనుషుల్లోనే కాకుండా పశువుల్లో కూడా మనము గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్స్ అనేవి చూస్తూ ఉంటామన్నమాట. సో ఈ గుండె సంబంధించిన అంటే హృదయ సంబంధించిన ఫెయిల్యూర్స్లలో ఏమవుతుంది అంటే మనకి అక్కడే అంటే దాని ఫంక్షన్ ఏంటి, బ్లడ్ని సర్క్యులేట్ చేయడం అనమాట. సో ఆ బ్లడ్ని సర్క్యులేట్ చేయకపోవడం వల్ల ఏదైతే రక్తం అనేది ఉందో అది ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఊపిరితిత్తుల యొక్క పనితీరు అనేది తగ్గిపోయి అక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరగడం వల్ల మనకి వాపు అనేది అవుతుందన్నమాట. ఈ వాపు అవ్వడం వల్ల మనము ఈ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడడం అనేది చూస్తాము. పశువు అనేది అంటే పశువుల్లో మనకి ఈ వాపు అనేది వచ్చినప్పుడు వెంటనే మనము అంటే డివార్మింగ్ చేయడం వలన అంటే డాక్టర్కి చూపిస్తే వెంటనే
వైద్యుని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గుతుందండి. లేదు అంటే ఏమవుతుంది అంటే సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే చనిపోయే మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కలుషితమైన నీరు త్రాగడం వలన కూడా ఊపిరితిత్తుల్లో ఈ వాపు ప్రక్రియ అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాము. ఇంకా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అని చెప్పాం కదా, అప్పుడు కూడా మనం ఈ వర్షాకాలంలో కావచ్చు, ఎక్కువ తేమ ఉండడం వలన, ఈ వర్షంలో ఎక్కువగా తడవడం వలన, అంటే మనం ఏ విధమైన కేర్ తీసుకుంటామో ఎనిమల్స్ ఆ విధంగా కేర్ తీసుకోలేవు కాబట్టి ఎక్కువగా కూడా అవి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం ఈ విషవాయువులు అన్నాం కదండి, ఇండస్ట్రియల్ నుంచి వచ్చే పొగ వల్ల కూడా మనము ఎక్కువగా ఈ పొగ వల్ల కూడా మనము ఊపిరితిత్తుల్లో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది జరగడం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ వాపు ప్రక్రియ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో ఈ ఊపిరితిత్తుల వాపు ప్రక్రియలో ముఖ్యంగా మరణాలు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి శ్వాస తీసుకోవడం కష్టంగా కనిపిస్తూ ఉందో అప్పుడే వెంటనే వైద్యుడిని సమీక్షించి, మీరు ఇట్లా డివార్మింగ్ ఇట్లా రాంగ్గా చేసాము, లేదు అంటే ఏమైందో తెలియదు, కష్టంగా అవుతుంది అనేసి చెప్పినట్లయితే వైద్యుడికి అది అర్థమవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే పశువు యొక్క ప్రాణాన్ని మనం సంరక్షించవచ్చు. ఓకే మేడం, అంటే ఈ వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేసుకోవాలి? అంటే చాలామంది రైతులకు తెలియదు కదా ఈ వ్యాధి వచ్చిన విషయం. వ్యాధి నిర్ధారణ అనేది మనం శ్వాసకోశ సంబంధించిన వ్యాధి నిర్ధారణ అనేది ఎప్పుడైనా కూడా యజమాని యొక్క హిస్టరీ అంటాము కదా, అంటే యజమాని చెప్పే లక్షణాలని బట్టి మాత్రమే మనం ఫస్ట్ స్టెప్ వేస్తామన్నమాట. డాక్టర్కి కూడా యజమాని మా యొక్క పశువు కొంచెం తుమ్ముతుంది, దగ్గు అనేది 2 రోజుల ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది, ఇవన్నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత వైద్యుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది జరిపిన తర్వాత ఏ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయింది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇంకా మనం అంటే రెస్పిరేటరీ డిసీజెస్లలో దగ్గులు, తుమ్ము, ఈ నోటి నుంచి ఎక్కువగా ఇందాక చెప్పాం కదా వాపు ప్రక్రియ అనేసి, అందులో మనం చూసుకున్నట్లయితే నురుగు అనేది వస్తుంది అనమాట, నోటి నుండి వస్తుంది. ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా నాసల్ సిక్రీషన్స్, కంటి నుంచి నీరు కారడం అనేది చెప్పుకున్నాం కదా. కానీ ఇందులో ఎక్కువగా ఏంటంటే ఈ వాపు ప్రక్రియలో మీకు నోటి నుంచి నురుగు అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎక్స్రే చేయడం అనమాట. నియర్ బై హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ ఉంటే ఎక్స్రే చేయడము, ఆస్కల్టేషన్ చేయడము. ఇంకొకటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా మనం చూస్తున్నాము. ఇందులో ముఖ్యంగా అంటే కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అన్నాము. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే పేడ ద్వారా మనము ఏవైతే ఫ్లూక్స్ ఉన్నాయో, ఏవైతే వామ్స్ ఉన్నాయో వాటిని మనము డయాగ్నోసిస్ చేయొచ్చు, వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. ఒకవేళ ఇవి పారాసైటిక్ అంటే ఆ వామ్స్ వల్ల, ఫ్లూక్స్ వల్ల వచ్చినట్లయితే మనము దానికి తగిన మెడిసిన్స్ ఇవ్వడం వలన వాటిని నివారించవచ్చు. అదేవిధంగా మనం చెప్పుకున్నాము ఏంటి గాలి అంటే ప్రాపర్గా గుడిసెలు కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేదంటే అధిక తడి ఉన్న ప్లేసెస్లలో పెడుతున్నారా పశువుల్ని, లేదు అనుకుంటే ఎక్కువగా అంటే వర్షంలో తడవడము, లేదు అంటే ఏదైనా దూర ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చిందా, లేదు అంటే చాలా వరకు ఈ డైరీ ఫార్మ్స్ ఇలా ఉంటాయి. అందులో ఏంటి అంటే ఏదైనా కొత్త పశువు వచ్చినప్పుడు అంటే దానికి ఆ డిసీజ్ ఉండి ఆ కొత్త పశువుని యజమానికి తెలియక వెంటనే అంటే తన దగ్గర ఉన్న పశువుల్లో కలపడం జరుగుతుంది. అలా కలిపినప్పుడు కూడా మనకి ఈ వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని అంటే బేస్డ్ ఆన్ ద హిస్టరీ కావచ్చు, సిమ్టమ్స్ కావచ్చు, లేదు అంటే ఈ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇంకా బ్యాక్టీరియా, వైరస్ చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కల్చరల్ ఎగ్జామినేషన్స్ అని, వైరస్కి అయితే ఈ పీసీఆర్ అనేసి, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేసి, ఇవన్నీ కూడా కిట్ మెథడ్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వెటనరీలో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వీటి ద్వారా మనము వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు వర్షాకాలంలో పశువులను ఎలా సంరక్షించుకోవాలి రైతులు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ముఖ్యంగా మనం అన్ని రీజన్స్ చెప్పుకున్నాం కదండి. ఏంటి ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేనేజ్మెంటల్ ప్రాక్టీస్ అండి. ఈ గుడిసెలు కావచ్చు,
పాకలు కావచ్చు, అన్నీ కూడా తడి లేకుండా చాలా పొడిగా ఉంచడం అనేది చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాలి వెంటిలేషన్ వెలుతురు అనేది చాలా చక్కగా ఉండాలి పశువులకి. సో దట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వెంటనే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారంలో కూడా మనం చూసుకున్నట్లయితే తడితో తేమతో కూడిన పశుగ్రాసం అనేది ఇవ్వకూడదండి. ముఖ్యంగా పశుగ్రాసం అనేది కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువగా ఒకవేళ పశువు తినడం కొంచెం రుచించకపోవడం అట్లా ఏమైనా ఉంటే దాన్ని కొద్దిగా బెల్లంతో కలిపి కూడా పెట్టవచ్చు. లేదు అంటే మినరల్ మిక్చర్ పౌడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ చొప్ప అవి అన్నీ కూడా అప్పటికప్పుడు మనము కట్ చేసి పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ట్రావెలింగ్ని ఎక్కువ మోతాదులో కొంచెం తగ్గించుకోవడం బెటర్. ఒకవేళ దూర ప్రాంతం నుంచి ఏదైనా పశువు వచ్చినట్లయితే వెంటనే కూడా మనము దాన్ని అంటే వేరే ప్లేస్లో ఉంచాలన్నమాట. తర్వాత ఒక 30 రోజులు దాన్ని చూసాక, ఒక నెల పాటు పశువు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంది అని మనం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దాన్ని మిగిలిన పశువులతో కలపాలి. ఓకే మేడం, రైట్ మేడం. వర్షాకాలంలో అంటే పశువులలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల గురించి, నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ జె జ్యోతి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, పశువైద్య కళాశాల, మామ్నూరు, వరంగల్. ఫోన్ నంబర్ 9848785670.